హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందండి. ఏంటా శుభవార్త అంటే, వీరందరికీ కూడా నిరుద్యోగ భృతి అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించింది. కాబట్టి దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు కూడా, విద్యాశాఖ మంత్రి, ఆయన అయితే ప్రకటించారండి. ఈ సంవత్సరంలోనే, ఈ యొక్క 2025 సంవత్సరంలోనే నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. అది ఎప్పుడు అని చెప్పేసి మనకు క్లారిటీ చెప్పలేదు. మేబీ వచ్చే నెల నుంచి ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకొస్తామని చెప్పారు. అయితే మార్గదర్శకాలు తీసుకొచ్చిన తర్వాత మనకి ఒక 15 రోజులు, 2 వారాల గ్యాప్లో మళ్ళీ ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేసే అవకాశాలు కూడా ఉంటాయండి చాలా వరకు. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ భృతి పొందాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరికి ఈ యొక్క నిరుద్యోగ భృతి వస్తుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. సో మీకు డిస్ప్లే చేస్తుంటాం చూడండి అర్హతలన్నీ కూడా. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనేది ఎవరికి ఇస్తుందంటే, ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేటు ఉద్యోగం కానీ లేదో, ఎవరైతే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే కనుక చదువుకుంటూ ఉంటుంటారో, అంటే చదువుకుంటూ ఉండడం అంటే ఏంటంటే, వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత చాలా వరకు ఏంటంటే ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్దామని చెప్పేసి లేదంటే కనుక ఈ కాంపిటేటివ్ జాబ్స్ కోసం చదువుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే అవకాశం అయితే కల్పిస్తారండి. ఇక్కడ చదువుకోవడం అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉండి, అంటే ఎలాగంటే ఇప్పుడు మనకి ఇంటర్ చేశారు, ఇంటర్ తర్వాత డిగ్రీ చదువుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి. దీనికి సంబంధించి మినిమం అర్హతలు కూడా ఏంటంటే డిప్లొమో లేదా కనుక డిప్లొమో లేదా డిగ్రీ. సో ఆ పైన మనకి ఏంటంటే చదువు అనేది కంప్లీట్ ఉండాలండి. చదువు అనేది కంప్లీట్ అయిపోయి జాబ్స్ కోసం సెర్చింగ్ ఎవరైతే చేస్తుంటారో, అంటే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండవచ్చు, దానికి ఎటువంటి ఇది లేదు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రైమరీగా మీకు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడమే జరుగుతుందండి. ప్రతి నెల కూడా 3,000 అయితే ఇస్తారండి. అకౌంట్లో అయితే డైరెక్ట్ జమ చేస్తారు. అది కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి మాత్రం జమ చేస్తారు. ఇక్కడ ఎవరు అర్హులంటే, సో ఎవరైతే ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదైతుందో దాంట్లో ఉండి ఇంకా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో, అదేవిధంగా ప్రైవేటు జాబ్ కూడా ఎవరు చేయకుండా ఉంటారో, ఈపీఎఫ్ అకౌంట్ అనేది వారికైతే క్రియేట్ అయితే అయ్యి ఉండకూడదండి. అంటే ఏదైనా ప్రైవేటు జాబ్లో జాయిన్ అయినా కూడా ఇప్పుడైతే ఈపీఎఫ్ అకౌంట్ అయితే వాళ్ళైతే తీసి అందరికీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రైవేట్ జాబ్లో కూడా. సో అలా ఒకవేళ మీకు అకౌంట్ ఓపెన్ అయిందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే రాదండి. 3,000 పొందలేరు. చూసుకోండి, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏ పనిలో మీరు చేసినా అక్కడ ఈపీఎఫ్ అకౌంటు మీకు క్రియేట్ చేయకుండా ఒకవేళ మీరు చేసి మానేశారంటే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఈపీఎఫ్ అకౌంట్ మీ పేరు మీద ఓపెన్ చేసేసినట్లయితే కనుక, అది ఉంటే కనుక ఇంకా అలాగే యాక్టివ్గా, అప్పుడు మీకైతే ప్రాబ్లం అవుతుందండి. ఈ యొక్క నిరుద్యోగ భృతిని అయితే మీరైతే పొందలేరండి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక కంపల్సరీ దీనికి సంబంధించి ప్రైమరీగా చూసుకుంటే కనుక, మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఎంప్లాయ్ ఉండకూడదు. అదేవిధంగా మీరు పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు అని చెప్పేసి కూడా మార్గదర్శకాలు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే 4 వీలర్ వెహికల్ అంటే కారు పర్చేస్ చేసి ఉంటారో వారికి సంబంధించి కూడా అర్హత అయితే లేదండి. ఇక వ్యవసాయ భూమి 5 ఎకరాలండి. 5 ఎకరాలు మీకు భూమి ఉన్నట్లయితే కనుక మీరైతే దీనికైతే నిరుద్యోగ భృతికి అయితే అనర్హులుగా తేల్చారండి. ఇక దీని తర్వాత ఇంకా కొన్ని మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి. అవి అంత యూజ్ఫుల్ కావు. ప్రైమరీగా చూసుకుంటే ఇవి పర్టికులర్గా పట్టించుకుంటారండి. ఇక అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను ఇప్పుడు. ఆధార్ కార్డు అయితే కావాలండి, ఎంప్లాయ్మెంట్ ఐడి అయితే కావాలండి. అంటే ఎవరైతే చదువుకుంటారో చదువుకున్న తర్వాత ఆ యొక్క సర్టిఫికెట్లు మీ జిల్లా ఉపాధి కార్యాలయం కట్టుకెళ్ళి అక్కడ మీరు ఏదైతే మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకుంటారో ఆ యొక్క ఐడి అయితే ఇక్కడైతే అవసరం అవుతుంది అప్లై చేసేటప్పుడు. దాని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ అనేది గ్రామ వార్డు సచివాలయం అయితే అప్లై అయితే చేసుకోండి. అందరికీ కూడా ఇవైతే ఇస్తారు. ఇక దీని తర్వాత రేషన్ కార్డు అయితే కావాలండి. దీని తర్వాత మీరు చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవైతే కావాల్సి అయితే ఉంటుంది. ఇక ఇవైతే మనకి ఏంటంటే ప్రైమరీగా అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతుంది. దీని తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉంచుకోండి. మీరైతే గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే మీరైతే పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అయితే వచ్చే నెలకు సంబంధించి ఇంకా పూర్తి మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది చెప్పారు. త్వరలోనే ఒక నిరుద్యోగ భృతి కూడా అందరికీ ఇస్తామని చెప్పారు.
సో అందరూ కూడా నిరుద్యోగ వృత్తి పొందొచ్చండి. ఎందుకంటే ప్రజెంట్ చూసుకుంటే గనక నిరుద్యోగత అనేది బాగా పెరుగుతుంది. జాబ్స్ కూడా అందరికీ రావడం లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినియండి. కాబట్టి నిరుద్యోగ వృత్తి అయితే తీసుకొస్తున్నారు. వచ్చే నెలలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు, అదేవిధంగా పథకం కూడా ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తది. అప్పుడు అందరికీ కూడా ఈ యొక్క నిరుద్యోగ భృతి అయితే ఇవ్వడం జరుగుతదండి. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతున్నాను. అది కూడా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నానండి. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో